కొన్ని షార్ట్స్ పావుగంటలో చేసేస్తాను నేను. స్పీడ్ పెంచుతున్నా, మ్యాజిక్ స్పీడ్ పెంచుతున్నా. యూట్యూబే ఒక సాంగ్ ఇస్తుంది కదా, సాంగ్ సెలెక్ట్ చేస్తున్నా. మనం ఇందులో అయితే సాంగ్ సెలెక్ట్ చేయడం సాంగ్ చేస్తున్నా స్పీడ్గా, ఏదో మ్యాజిక్ చేస్తున్నా అయిపోతుంది. మరి వ్యూస్ వస్తున్నాయి, బాగానే వస్తుంది. తర్వాత సంగతి తర్వాత అలా చెయ్యాలంటే చాలా కష్టం. షార్ట్స్ వల్ల ఉపయోగం వాచింగ్ ఒక్కరు కూడా రాదు, ఒక 5 నిమిషాలు రాదు. అంటే ఇదేంటి టైం పాస్కి. ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళాం, ఇప్పుడు ఏదో ఇక్కడ మారేడు మిల్లి అక్కడికి చిన్న ఊరు వెళ్ళాం, చేసుకోవచ్చు అవి. అదే ఇది అనుకో, పెద్ద కష్టం అయిపోతుంది. ఇప్పుడు నా అయితే 5-6 వీడియోలు ఉన్నాయి, మెమరీ ఫుల్ అయిపోయింది. అవి పెట్టాలంటే కుదరట్లేదు. డబ్బింగ్ చెప్పాలి ఫస్ట్, డబ్బింగ్ చెప్పిన ఎంత మైకు? 2300. మొన్న మీ షార్ట్ ఫిలిం తీసావా? చూపిస్తున్నాను. నేను ప్రసాద్, కనెక్టర్ ప్రసాద్ అని, పోలీస్ ప్రసాద్ అని, ఆయన పిచ్చి ఎప్పుడైతే పిచ్చి ఫిలిం తీయటం. ఈసారి పిలిచినప్పుడు నువ్వు కూడా నీ వీడియోలో పెట్టుకుందా, నీకు కూడా డబ్బులు వస్తాయి. అంటే ఆయన సపరేట్గా తీసుకో, నేను సపరేట్గా ఇస్తా ఉంటా, నువ్వు సపరేట్గా తీసుకో. నీ వీడియో నీదే కదా, అంటే నీ పెట్టిన వీడియోస్ నువ్వు ఎందుకు పెడతావు? సేమ్ ఇదే వీడియో ఇదే వాడికి కూడా తీస్తా ఉంటాడు, కటింగ్ వీడియో తీస్తా ఉంటాడు. మరి నువ్వేడే ఎడిటింగ్ చేస్తావు, వాడిదే ఎడిటింగ్ చేస్తాడు. ఇందులో నీకు నచ్చింది నువ్వు ఉంచుకుంటావు, కొన్ని కట్ చేస్తావు, వాడు కంటిన్యూ చేస్తాడు. మరి ఒకటి ఎట్లా అవుతాయి? కంటెంట్ ఉందంట, సపోజ్ ఇద్దరం చెప్తున్నాం దాన్ని, ఇద్దరు ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళదే అండి ఒరిజినల్ కంటెంట్. కరెక్ట్గా ఎదుటి కాపీరైట్ పడకుండా చేయొచ్చు, దీనివల్ల దీని మ్యాజిక్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే నీ సంబంధం లేదు కదా, నువ్వు ఈ వీడియోలో ఉంటావు, వేరే వీడియోలో కూడా ఉంటావు, దానికి కాదు. ఇప్పుడు వెనకాల సినిమా పెట్టి మనం వీడియో పెట్టామనుకో, మనం ఇప్పుడు సపోజ్ మేమున్నా కటింగ్ చేసుకుంటా సినిమా రన్నింగ్ అయిపోయిందనుకో, ఎక్కువ దిగు కాపీరైట్ ఎలా చేయాలి సార్? అవి టీవీ పెట్టుకోవాలి, టచ్ ఉంది, టచ్ టచ్ వీడియో ఉంటుందా? టచ్ వీడియో అది పెట్టుకుంటే దాంతో చెబుతూ దాన్ని చూపించినా ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ న్యూస్ ఛానల్ పెట్టారు, గుర్తుందా? అది ఎందుకు క్లిక్ అవుతుంది? తీర్మానం లాగా. మరి అది కాపీరైట్ రాదు, ఎందుకంటే వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఫుల్. నువ్వు ఏ ప్రపంచంలో ఏ వీడియోలో వేసుకోవచ్చు, కాపీరైట్ రాదు. లేదు, ప్లే చేస్తాడు. రేవంత్ రెడ్డి మాట్లాడు వినిపిస్తాడు, కేసీఆర్ మాట్లాడు వినిపిస్తాడు. వాడేమో డైరెక్ట్ వీడియో కాదు కదా రవి, అది ఇది టీవీలో వచ్చింది, వీడియో తీసుకున్నాడు, వీడియో పెట్టట్లేదు వాడు. నీకు అర్థమైంది ఇప్పుడు చెప్పింది? రేవంత్ రెడ్డి వీడియో నీకుంది, నువ్వు దాన్ని యూట్యూబ్లో పెట్టట్లేదు రవి, నువ్వు ఫోన్తో తీసేవుతాను. మళ్ళీ నువ్వు ఈ ఫోన్తో తీసుకుంటాను అంటే నీ ఓన్ రికార్డింగ్ అది. అందుకే యూట్యూబ్ చాలా మంది క్లిక్ అయ్యారు, చాలా మంది అక్కడ. బిగ్ బాస్ షో ఉందా, షో టీవీలో వస్తా ఉంటుంది, దాన్ని నువ్వు సెల్ ఫోన్తో తీసి పెట్టు, ఒక వీడియో పెట్టు, నువ్వు చెప్పండి అది ఇవాళ పెట్టు. బిగ్ బాస్ వస్తుంది కదా, సపోజ్ బిగ్ బాస్ బాగా చాలా మంది పెడుతున్నారు, ఇలా ఒక వీడియో తీసి పెట్టు, లోగో రాకుండా కూడా పెట్టు, లోగో కూడా అవసరం లేదు. ఆల్రెడీ అందులో రన్నింగ్ అయ్యేదాన్ని, లోగో రాకుండా ఫస్ట్ వీడియో లోగో వచ్చినట్టు వీడియో తీసిన తర్వాత లోగో సేమ్ కంటెంట్ అన్నా, అంత లెంత్ పెట్టకూడదు కదా. మరి అప్పుడు సేమ్ వాడు చెక్ చేసుకుంటాడు కదా, ఇదే ఎక్కడో ప్రసారం అయిందని చెక్ చేసుకుంటాడు కదా, 10 seconds వరకు చెక్ చేసుకుంటాడు కదా. సపోజ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు రవి ఇట్లా అన్నాడు, ఇట్లా క్లిక్ చేసి వేరేది మాట్లాడుతూ ఉంటాడు మధ్యలో వీడు. బాగుంది, ఆమెకి ఎంతమంది సబ్స్క్రైబర్లు అనుకున్నావు? 55,000 మంది సబ్స్క్రైబర్. ఓకే, షార్ట్స్ ఓన్లీ షార్ట్స్, పెద్ద వీడియో. అయితే మానిటైజర్కి అప్లైకి వచ్చింది, రావడానికి మానిటైజర్కి అప్లై చేశాను. షార్ట్స్కి 500 చేసా, 10 లక్షలు షార్ట్స్కి 90 రోజులలో 10 లక్షలు పని కాదు. షార్ట్స్కి 500 సబ్స్క్రైబర్ చేయొచ్చా? చేయొచ్చు. 3,000 ఉన్నాం సబ్స్క్రైబర్లు, 1000 మంది.
1000 మంది ఉండొచ్చు కానీ 500కి ఏదో సబ్స్క్రైబర్స్ చేసుకొచ్చాను. మౌంటేజ్ డబ్బులు రావా? ఓకే, అది అయితే 1000 మంది కంపల్సరీ సబ్స్క్రైబర్లు. ఓకే, రైట్. ఈ షార్ట్స్కి ఏంటంటే 10 లక్షల మంది చూడాలి 90 రోజుల్లో. అప్పుడు నీకు ఏమంటే అప్లై చేసుకోవడానికి ఇస్తారు విజిబుల్. అయితే మాట్లాడి వచ్చింది పెట్టుకుంటే రీయూజులు పడింది. నన్ను ఫంక్షన్కి వెళ్తే వేరే వాళ్ళ వీడియోస్ అని పెట్టి ఉంటుంది. చెప్పాను వేరే వాళ్ళ వీడియోలు కాదు, చిన్న ఫంక్షన్కి వెళ్ళా వెళ్తే పిలిచారు. అది మీకు అయింది కదా మాకు ఇక్కడ అయిపోయింది ఎట్లా ఎట్లా అని చెప్తే నీళ్ళు ఇల్లు ఓపెన్ చేస్తే అన్ని గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, సినిమా యాక్టర్లే ఫ్యామిలీ ఫోటోలు. ఇప్పుడు ఫొటోస్ పెట్టకూడదు ఇప్పుడు. అయితే ఏమైంది దాంట్లో తీసి ఆ ఫోటోని ఈ మామూలుగా యాత్రలో చేస్తారు కదా, పాటలు పెట్టి కొన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ అయ్యి చేయని పెట్టి బాగా. కానీ ఆ ఫోటోలు కూడా యూజ్ లేదు వాటర్ అన్నీ చాలా పెద్ద ఇచ్చారు. మన ఫొటోస్ పెడితేనే రీయూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫొటోస్ పెట్టి వాడతాను ఎవడు యూట్యూబర్ ఎవడు రీయూజ్ పెట్టట్లే కదా. ఇప్పుడు సపోజ్ మనకు మనం వాట్సాప్లో పంపించిన ఫోటోని కూడా పెట్టకూడదు అంట. మన ఫోటో తీసాం కాదు, మన ఫొటోస్నే పెట్టద్దు. అదే ఇప్పుడు చెప్పింది అదే కాదు. వీడియో కావాలి నీ వీడియో పెట్టుకో. అట్ట కాదు, ఇప్పుడు ఫోటో తీసాను ఇప్పుడు కెమెరాతో ఫోటో తీసాను, ఇంకా అది ఎవరికి పంపించుకుంటే డైరెక్ట్ యూట్యూబ్లో వాడుకోవచ్చు. అదే అదే ఫోటో నేను ఫస్ట్ వాట్సాప్ పంపిస్తాను. వాట్సాప్ పంపించిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ వాడుకున్నాం అనుకో, అది కాపీరైట్ చెప్తాం. అది రీయూజ్ కంటెంట్. మరి ఎవరు ఫొటోస్ కూడా వాడుతున్నారే? ఫొటోస్ కూడా వాడద్దు యూట్యూబ్లో అదేం లేదా? అదే ఎవరికి పంపించుకోకుండా వాడచ్చు. అదే 14 స్లైడ్స్ పెట్టకూడదు. అదే అదే అన్నారు. ఒకసారికి 2 సార్లు అదే చేసుకోవచ్చు కానీ 14 అయ్యే పెడితే కొద్దిగా సమానం పెట్టాలి. ఫొటోస్ కూడా వాడద్దు. అదే మన కంటెంట్ లాగా అన్నీ పెట్టకూడదు. ఎందుకు మేము పెట్టలేదా? మా చిన్నప్పుడు ఫోటో పెట్టా, మీకు పెద్ద అయినాక ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టి ఒక ఫోటో తీసేయలేదు మీరు. చాలామంది చెప్పారు. 2-3 ఉన్నాయి. మాది ఒకటి, మా అన్నయ్య పెట్టాలి, మా తమ్ముడు అవి పెట్టాలి. పెట్టుకోతే వరుసగా అన్ని రెడీ చేసి ఒక 5-6 పెట్టారు రోజుకు. మళ్ళీ బద్దలు ఆ రోజు తప్పిందా పెద్ద వీడియో ఇదే బతకం అయిపోతుంది. చిన్న వీడియో ఇద్దరికి దాన్ని ఎట్లా కూడా చేయించాలి. నాకు పెద్ద వీడియోలు 5-6 ఉన్నాయి లైన్లో పెట్టడానికి బద్దలు. నేను చేయించాను అవి నీ ఫంక్షన్. ఇది కాదు, ఇది ఏ రోజు కాలేదు పెట్టేస్తాను. అవి వంటలు అవి ఉన్నాయి కదా, ఒకటి బిర్యానీ ఉంది, ఇంకొకటి మన ఉసిరికాయ పచ్చడి ఉంది, ఇంకోటి ఏదో ఉంది. అట్లా 4-5 ఉన్నాయి. అట్లా 4-5 ఉన్నాయి. అవి 4-5 తర్వాతకి మనం ఎప్పుడో కార్తీక మనం 1 రోజు కాదు అది చేసాం. అది ఇవాళ రిలీజ్ చేసాం. ఎప్పుడు నెల స్టార్టింగ్ కార్తీక మాసం స్టార్టింగ్ ఎడిటింగ్ చేయాలో దాన్ని మన ముందు తమిళ పెట్టాలి కదా, దాన్ని ఏం చేయాలో చేయాలి. నేను తమిళ చేయను, డైరెక్ట్గా దాంట్లో ఏదో ఫోటో పెట్టేసి పేరు రాయల్గా రాయడం ఖచ్చితంగా లేదు. అయితే తమిళకి డిజైన్ చేయ ఫోటో ఎక్కువ చేయను, అసలు 90% చేయను. అసలు సిగాగా తమిళ ఫోటో డిజైన్ చేయడం అదే బద్దమని చెప్పట్లేదు. ఎట్లయితే అంటే ఇది ఇన్ని పనులు చేస్తాం, అది కూడా చేయాలి. సిగా పడుతుంది. ఈ కటింగ్ దాంట్లో ఉంది అసలు తమిళే చేయండి. దాంట్లో ఏ ఫోటో వస్తే దాంట్లో 3 ఫోటోలు వస్తాయి కదా, ఆ 3 ఒకటి వేరు మంచి కూడా చూసి అది పెట్టాను. దాంట్లోనే ఫస్ట్లో చేసేవాడిని. ఇది పెట్టు, బాల్నెస్ కనపడుతుంది. పెట్టు ఇది కావాలంటే కలర్ వేసేటప్పుడు బాల్నెస్ ఉంటే నేనంటే ఎవరైనా భయపడతాడు. కలర్ వేసేటప్పుడు లేదంటే ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు పెడదు. కానీ అన్నదే ఉంది రవి. చలికాలం ఇంకా చికాకు బాగా పేలిపోతా ఉంటుంది చర్మం. అడలేదుగా సైడ్లో చేయగలరా వెనకాల పక్కన.
యూట్యూబ్లో ట్యాగ్ చేయడం కాదు, ట్యాగింగ్ లేదా లేదా యూట్యూబ్లో ఈరోజు ట్యాగ్ చేయడం లేదా, షేర్ చేయడం షేర్ వస్తే చాలా దారుణంగా ఉండదు. 90 వచ్చినాయి. ఈ నెల మరి 12 తారీఖుల్లో ఎప్పుడు ఉన్నాను స్టార్టింగ్ కల్లా అయిపోవాలి. 25 తారీఖుల్లో డబ్బులు వచ్చాయి. ఈ నెల నాకు రావాలి. ఎందుకట్లా మంత్లీ ఒకసారేనా? 100 పూర్తయిన తర్వాత ఫస్ట్ తారీఖు లోపు ఇప్పుడు ఉంటుంది అది డేట్. అప్పటికల్లా అయిపోవాలి. అయిపోతే వస్తాయి. ఇప్పుడు నాది 100 అయిపోయినా సరే ఒకసారి రావు. ఎందుకంటే రావంటే ఎక్కువనే డబ్బులు వస్తాయి. 100 కంటే ఇప్పుడు $5 ఎక్కువ వచ్చినాయి అయ్యో మొత్తం కానీ. పోయినసారి కరెక్ట్ 100 వచ్చింది. $100 నెల కరెక్ట్గా టైం అయింది. ఆ $100 ఓకే అయింది. వాడు మళ్ళీ అవి కటింగ్ ఉంటాయి కదా, ఫారం సరుకు డబ్బులు వచ్చాయి. మళ్ళీ దానికి డబ్బులు ట్యాక్స్ అవి ఇది చేస్తే 98 వచ్చింది. అందుకనే 8,000 ఎంత వచ్చింది. 8,000 ఒక్కగా మనం ఎంత వచ్చినాయి. కాశీకి వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అక్కడే ఉన్నాం. మొత్తం తీసేవాడు, కటింగ్ తీసేవాడి. నీకు కాశీకి అవన్నీ తింటే గంగా ఆరతి చేస్తారు కదా, సోషల్ మీడియా కన్నా యూట్యూబర్లే 200 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు